హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఒక మంచి అవకాశం అయితే వచ్చిందండి. ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ టీఎంబీ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ వీడియోలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అర్హత ఏంటి, వయోపరిమితి ఎంత, ఎంపిక విధానం ఎలా ఉంటుంది, మరి ఎలా అప్లై చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, క్లోజింగ్ డేట్ ఎప్పుడు, అన్ని వివరాలు కూడా చూద్దాం. ఓకే, క్యాడర్ వచ్చేసి చూడండి, స్పెషలిస్ట్ ఆఫీసర్, ఐటీ ఆఫీసర్. నెక్స్ట్ ఓపెనింగ్ డేట్ ఫర్ రిజిస్టరింగ్ ఆన్లైన్ ఈ అప్లికేషన్ ఎప్పుడు 28/7/2026 ఆన్లైన్లోనే అప్లై చేయాలి. జూలై 28 నుండి క్లోజింగ్ డేట్ ఎప్పుడు 10/8/2026 ఆగస్టు 10 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లై ఆన్లైన్ త్రూ టీఎంబీస్ వెబ్సైట్ APPS TMB digital.bankin లోకి వెళ్ళి TMB కెరియర్స్ లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఓకే, నో అదర్ మోడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ బై ద బ్యాంక్. ఓకే, అనదర్ మోడ్కి వెళ్ళి అప్లై చేస్తే అప్లికేషన్స్ అనేవి అప్లై అవ్వవు. ఓకే, తీసుకోబడవు. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ APPS.TMBdigitalbank.in లోకి వెళ్ళి TMB కెరియర్స్ లోకి వెళ్ళి అప్లై చేయండి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఇక్కడ చూసినట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ BE BTech ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ MCA ఆర్ ఈక్వలెంట్ టు డిగ్రీ ఫ్రమ్ ఏ రిప్యూటెడ్ యూనివర్సిటీ. ఓకే, నెక్స్ట్ క్యాడర్ ఏంటి, మేనేజర్ క్యాడ్. మినిమం 8 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలంట బ్యాంకింగ్ సెక్టార్లో. ఓకే, నెక్స్ట్ ఇంకా 3+ years ఎక్స్పీరియన్స్ లీడింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ విత్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఈ విధంగా ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు, చూసుకోండి. నెక్స్ట్ ఏజ్ నాట్ ఎక్సీడింగ్ 35 years. ఓకే, 35 సంవత్సరాలకైతే మించరాదు. జూన్ 30, 2026 వరకు ఏజ్ క్యాల్కులేషన్ చేస్తారు. 35 లోపే ఉండాలి. నెక్స్ట్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూడండి, టీమ్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ ప్లానింగ్, టెక్నికల్ ఓవర్సైట్. నెక్స్ట్ టెస్టింగ్, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్, కంప్లైన్స్. నెక్స్ట్ డేటా సైంటిస్ట్ గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. నెక్స్ట్ క్యాడర్, ఏ క్యాడర్ అంటే మేనేజర్. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలంట, హ్యావింగ్ 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలంట బ్యాంకింగ్ సెక్టార్లో. నెక్స్ట్ ఏజ్ ఎంత, 35 years. సేమ్ జూన్ 30 వరకు 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాటిస్టిషియన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మాస్టర్ డిగ్రీ ఇన్ ఆర్ PhD ఇన్ స్టాట్స్, మ్యాథమెటిక్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. క్యాడర్ ఏంటి, మేనేజర్. మినిమం 5 years అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి బ్యాంకింగ్ సెక్టార్లో. ఏజ్ ఇది కూడా సేమ్ 35 years వరకు. సాఫ్ట్వేర్ డెవలపర్ గా అయితే BE BTech చేయాలి. క్యాడర్ ఏంటి, అసిస్టెంట్ మేనేజర్. 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏజ్ అయితే నాట్ ఎక్సీడింగ్ 30 years, అంటే 30 సంవత్సరాల వరకు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ CBS సపోర్టింగ్ ఇంజనీర్స్ కి కూడా చూడండి, BE BTech చేయాలి లేదా MCA చేయొచ్చు. అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్. ఇక్కడ త్రూ నాలెడ్జ్ ఆర్ ఎనీ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ లో లైక్ ఫినాకిల్ 10 CBS, స్క్రిప్టింగ్, డెవలప్మెంట్, కస్టమైజేషన్, టెస్టింగ్, మెయింటెనెన్స్, ఇందులో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏజ్ అయితే 30 years. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ కి అయితే BE BTech చేసి ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్. ఓకే, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అయితే గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ఏజ్ 30 years ఉండాలి. నెక్స్ట్ పేరోల్ అండ్ ఇంటిగ్రేషన్స్ చూడండి, BE BTech కంప్లీట్ అవ్వాలి. డిజరేబుల్ సర్టిఫికేషన్ అయితే ఒరాకిల్ పేరోల్ క్లౌడ్ సర్టిఫైడ్ ఇంప్లిమెంటేషన్ ప్రొఫెషనల్ ఉండాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ ఏమిచ్చారు, హ్యాండిల్ ఎండ్ టు ఎండ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఒరాకిల్ ఫ్యూజన్ పేరోల్ ఫర్ ఇండియా. ఓకే, నెక్స్ట్ టెన్నర్
రెగ్యులర్ బేసిస్. క్యాడర్ ఏంటి అసిస్టెంట్ మేనేజర్, ఏజ్ ఎంత 30 years వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసినట్టయితే నిల్, అసలు అప్లికేషన్ అనేది ఫీజు అనేది లేదు. ప్రొసీజర్ ఫర్ సెలెక్షన్ ఎలా ఉంటుంది, ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ అపియర్ ఫర్ ఇంటర్వ్యూ. డైరెక్ట్ గా ఇంకా ఎగ్జామ్ ఏం కండక్ట్ చేయరండి, ఇంటర్వ్యూ ఉంటుంది. షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ మనం అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు. దే విల్ బి కాల్డ్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ త్రూ డైరెక్ట్ ఆర్ వీడియో కాన్ఫరెన్స్. డైరెక్ట్ గా ఉండొచ్చు లేదా వీడియో కాన్ఫరెన్స్ గా అయినా ఉండొచ్చు. ద మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ, డేట్ అండ్ టైమ్ విల్ బి కమ్యూనికేటెడ్ టు ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇండివిజువల్లీ. ఓకే, సపరేట్ గా మెయిల్ చేస్తారు. జనరల్ కండిషన్స్ చూడండి, ద పోస్టింగ్ విల్ బి ఎట్ చెన్నై, చెన్నైలోనే పోస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్, కన్వర్సింగ్ ఇన్ ఎనీ ఫ్రమ్ ఏ ఫార్మ్ విల్ బి ఏ డిస్క్వాలిఫికేషన్. నెక్స్ట్, ద జాబ్ రోల్ అండ్ లొకేషన్ ఈజ్ సబ్జెక్ట్ టు ట్రాన్స్ఫరబుల్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్. అంటే అవసరాలను బట్టి ఉద్యోగ పాత్ర మరియు ప్రదేశం అనేది ట్రాన్స్ఫర్ ఇవ్వడం జరుగుతుంది. ద ఆన్లైన్ అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ బిఫోర్ 10/8, ఎప్పుడు ఆగస్టు 10 లోపు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్, హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి అంటే apps.tmbdigital.bank.in లోకి వెళ్ళి TMB కెరియర్స్ లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్కి అప్లై చేసుకోవాలి. ఓకే, దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానివ్వండి, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అవన్నీ కూడా కరెక్ట్గా 1కి 2 సార్లు చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే, ఇలాంటి మరిన్ని వివరాల కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ని డైలీ అయితే ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.